హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం ఒక లేటెస్ట్ డిజైనర్ బుట్ట చేతులు చూపించబోతున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 చూపించేస్తాను. వాటికి చిన్న చిన్న బుట్టీస్ కూడా కుట్టాను. వాటి గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు దీన్ని మధ్యకి ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కింద వైపున ఎక్స్ట్రాలేమీ లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద వైపున మనం ఫోల్డ్ వేసుకోవడానికైనా లేదంటే పైపింగ్ వేసుకోవడానికైనా ఈ ఖర్చు ఉపయోగపడుతుంది అనమాట. చేతులు పొడవు 10 అంగుళాలు పొడవు తీసుకున్నాను. చంక డౌను 3 అంగుళాలు తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. ఇది చంక డౌన్ కోసము, ఇది పొడవు కోసం అనమాట. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇలా చేతి లూజు దగ్గర ఒక 1 ఇంచు మార్క్ చేసుకొని పొడవులో సగానికంటే తక్కువ భాగాన్ని ఇలా పొడవు కోసం మార్క్ చేసుకొని అక్కడ మళ్ళీ 1 ఇంచ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది బుట్ట చేతులు డిజైన్ చేయడానికి అనమాట. ఇక్కడ నుంచి చేతి లూజు చూసుకోవాలి. చేతి లూజు 7.5 అంగుళాలు వచ్చింది. ఇక్కడ చేతి ఫిట్టింగ్ చూసుకోవాలన్నమాట. చేతి ఫిట్టింగ్ 6 అంగుళాలు వచ్చింది. చేతి లూజు 7.5 అంగుళాలు వచ్చింది. ఇది ఓన్లీ నాకు కరెక్ట్ కొలతలు వచ్చాయన్నమాట. ఖర్చు కోసం నేను ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు, అంటే క్లాత్ సరిపోవట్లేదు. మనం ఖర్చుల కోసమని ఎక్స్ట్రా చంక ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చేతులకి కుచ్చులు పెట్టాలి కదా, కుచ్చుల కోసమని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అది 2.5 అంగుళాలు కానీ 3 అంగుళాలు కానీ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 అంగుళాలకి మార్క్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న కొలతలో లూజులో సగానికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ముందుగా నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో అలా నార్మల్ హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. చెప్పాను కదా, చేతి లూజులు సగానికి మార్క్ చేసుకున్నాను నేను. ఆ సగాన్ని మళ్ళొకసారి పైకి, అంటే పైన కుచ్చులు పెట్టుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి కాబట్టి పైకి కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని తర్వాత మంచి షేప్ ఒకటి, చేతులు నార్మల్గా మనం ఎలా హ్యాండ్స్ డ్రా చేస్తామో అలాగే మంచి షేప్ ఒకటి ఇస్తూ ఇలా ఆల్రెడీ మనం నార్మల్ హ్యాండ్స్కి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపి ఎక్కడైతే జాయింట్ వస్తుందో, ఇప్పుడు బాక్స్ దగ్గర మనకి ఒక జాయింట్ వచ్చింది కదా, చేతి షేపు బాక్స్ రెండింటికి జాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ పెట్టేసుకొని ఒకసారి ఆది బ్లౌజ్ తోటి చేతి లూజు చూసుకుంటే మనకి కుచ్చులు ఎంతవరకు వస్తాయి, ఎంతవరకు పెట్టుకోవాలనేది అర్థమైపోతుంది అనమాట. ఇంక ఇంతేనండి. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అక్కడికి కట్ చేసుకొని సెంటర్లో ఒక డాట్, కుచ్చుల కోసం ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ చేతుల్ని ప్రత్యేకంగా మనం లోతులు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు 2 చేతుల్ని సపరేట్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చింది కదా ఒకవైపున, ఆ ఫోల్డింగ్ని ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చంక ముక్కలు అతకాలి. చంక ముక్కల కోసం మనకు కావాల్సిన వెడల్పు, నాకైతే ఇక్కడ 2.5 అంగుళాల వెడల్పు పడుతుంది. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. 3 అంగుళాల వెడల్పు ఉన్న క్లాతులు ఇలా 4 పీసులు తీసుకున్నాను. 2 వైపులా చంక ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకున్నాను. ఖర్చుల కోసం అని కూడా నేను ఎక్స్ట్రా ఒక 2 అంగుళాలు తీసుకున్నాను. ఎంత పొడవైతే లైనింగ్ తీసుకున్నానో కొలతల ప్రకారంగా లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో అలాగే యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుంటున్నాను. అంటే లైనింగ్ ఎలా ఉంటే అలా కట్ చేసుకుంటున్నాను. బుట్ట చేతులు కట్ చేయడం పూర్తయిపోయిందండి. ఇది ఎలా కట్ చేయాలో చూసేసాము. ఇప్పుడు ఎలా కుట్టాలో కూడా చూపించేస్తాను. లేట్ చేయకుండా అది కూడా చూసేయండి. చేతులకి చంక ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కొలుచుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. చేతుల లూజు 7.5 అంగుళాలు వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 8.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకున్నాను. దానికి ఖర్చు ఒక 2 అంగుళాలు పెట్టుకున్నాను. ఫిట్టింగ్ దగ్గర కూడా 6 ఇంచులు వచ్చింది. 1 అంగుళం ఎక్స్ట్రా ఉంచుకొని ఖర్చు కోసం 1.5 అంగుళాలు ఉంచుకొని కట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్లో వేసుకోవాలి. బార్డర్ ఎంత వస్తుందో చూసుకొని కలర్ బార్డర్ ఎంతవరకు వస్తే అంతవరకు జాయింట్ చేసి తర్వాత లైనింగ్ని ఒక పక్కకి ఒక సైడ్ ఫోల్డ్ చేసి దానిపైన ఓవర్ స్టిచ్ వేసి లైనింగ్ని పూర్తిగా ఫోల్డ్ చేసిన తర్వాత ఎడ్జ్కి ఇలా ఫోల్డింగ్ వేసుకొని అణిగేటట్లుగా కుట్టుకోవాలన్నమాట. తర్వాత బార్డర్ మీద కనిపించకుండా, ఎక్కడ కుడితే కనిపించకుండా ఉంటుందో చూసుకొని అక్కడ కుట్టుకొని ఆ తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ముడతలు లేకుండా నీట్గా కుట్టుకుంటూ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి ఒకటే క్లాత్ లాగా రెడీ అయిపోతుంది. ఇంతకుముందు మనం ఎక్కడెక్కడైతే టక్స్ పెట్టుకున్నామో అదే ఏరియాలో మళ్ళీ టక్స్ పెట్టుకోవాలి. మనం బుట్ట చేతులు పెట్టుకోవడానికి 1 ఇంచు వెడల్పు తీసుకున్నాం కదా, అలాగే ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచు వెడల్పు తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఎంత పొడవు కావాలో చూసుకుని అంత పొడవు పెట్టుకోవాలి. ఇది సగం కంటే తక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట. ఎక్కువగా కుట్టుకుంటే మరీ బుట్ట చేతులు పొట్టిగా కనిపిస్తాయి. ఇలా అయితే బుట్టకి నీట్గా వస్తుంది. తర్వాత మనకి డిజైన్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత మనం వేసుకున్న 1 ఇంచ్ ఫోల్డ్ని ఇలా మధ్యకి మడిచి బార్డర్ దగ్గర ఒక స్టిచ్, ఎక్కడైతే మనం చేతి దగ్గర స్ట్రైట్గా కుట్టామో, ఎక్కడి వరకైతే కుట్టామో అక్కడ ఒక స్టిచ్ ఇలా రబ్ చేసుకొని తీసేయాలన్నమాట.
ఇలా రబ్ చేస్తే బార్డర్ దగ్గర మనకి పని అయిపోతుంది. ఇప్పుడు డాట్స్ దగ్గర నుంచి డాట్స్ వరకు కుచ్చులు పెట్టుకోవాలి. మొత్తం మనం 3 డాట్స్ పెట్టుకున్నాము. ఫస్ట్ డాట్ దగ్గర నుంచి సెకండ్ డాట్ వరకు మన వైపుకి కుచ్చులు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మన వైపుకి కుచ్చులు పెట్టుకోవాలి. సెకండ్ డాట్ దగ్గర నుంచి మనకి ఎదురుగా కుచ్చులు పెట్టుకోవాలి. లేదంటే మనం ఫస్ట్ నుంచి కుచ్చులు ఎలా పెడుతున్నామో మన వైపుకి చూస్తున్నట్లుగా అలాగే పెట్టుకోవచ్చు. అలా పెట్టినా ఇలా పెట్టినా ఎలా అయినా బాగుంటుంది. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. మీకు 2 మోడల్స్ కుట్టి చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది మీరు ట్రై చేయండి. మన వైపుకి కానీ ఎదురు వైపుకి కానీ కుచ్చులు పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా సగం వరకు ఎదురుగా, సగం వైపు ఇంకొక వైపు ఆపోజిట్ యాంగిల్స్లో పెట్టాను అనమాట. ఎదురు బొదురు అంటారు. ఇలా ఆపోజిట్ యాంగిల్స్లో పెట్టాను. ఇంకొక చేతిని మటుకు ఒకే వైపుకి, అంటే స్టార్టింగ్ నుంచి కుచ్చులన్నీ ఒకే వైపుకి చూస్తున్నట్లుగా పెట్టాను అనమాట. మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి. ఎలా కుట్టినా కూడా బాగుంటుంది. చూసారు కదా, 2 రకాలుగా మనం కుచ్చులు పెట్టుకోవచ్చు బుట్ట చేతులకి. మీకు 2 రకాలు చూపించేశాను. మీకు ఏది నచ్చితే అది మీరు కుట్టుకోండి. ఏది కంఫర్ట్గా ఉంటే అది కుట్టుకోండి. బుట్ట చేతులు కుట్టి రెడీగా పెట్టేశాం కదా, ఇప్పుడు వీటిని బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్కి ఎలా జాయింట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. బాడీ పార్ట్కి షోల్డర్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ మీద ఇలా హ్యాండ్స్కి మనం కుట్టిన తర్వాత సెంటర్లో ఒక డాట్ పెట్టుకుంటాం కదా, కట్స్ పెడతాం కదా, ఆ కట్స్ని ఈ జాయింట్ మీద పెట్టేసి కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి చేతిని చంక పార్ట్కి సరిపోతుందా లేదా చూసుకోవాలి. సరిపోతే కంటిన్యూ చేయాలి, సరిపోకపోతే కుచ్చులు విప్పుకోవాలన్నమాట. ఎన్ని కుచ్చులు విప్పితే చంక పార్ట్కి చేతి పార్ట్ సరిపోతుందో చూసుకోవాలి. ఇక్కడైతే నాకు ఒక్క కుచ్చి విప్పితే సరిపోయిందనమాట. ఆ ఒక్క కుచ్చి విప్పేసి చంక పార్ట్కి చేతి పార్ట్ని జాయింట్ చేశాను. ఆ తర్వాత టర్న్ చేసుకొని డబల్ స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇటువైపు కూడా ఒక కుచ్చి విప్పేసి జాయింట్ చేయటం స్టార్ట్ చేశాను. ఇటువైపు కూడా చంకని చేతి పార్ట్ని జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని కుట్టుకుంటూ షోల్డర్ దగ్గరకు వచ్చేసి కుచ్చులు మొత్తం అయిపోయిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. ఇలా కుడితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట హ్యాండ్స్. అంటే చేతులు ఎగుడు దిగుడు లేకుండా ఉంటాయి. తర్వాత షోల్డర్ మీద కరెక్ట్గా అటువైపు ఇటువైపు కుచ్చులు చక్కగా నీట్గా సమానంగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన కొలతల ప్రకారంగా బ్లౌజ్కి సైడ్ జాయింట్లు వేసుకోవాలి. చూడండి, జాయింట్లు వేసిన తర్వాత బ్లౌజ్ చాలా చక్కగా నీట్గా బాగుంది, చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు, ఇలాగే వేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న స్టడ్ వేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇలా కొంచెం గ్రాండ్గా లట్కన్స్ లాగా పెట్టి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. లట్కన్స్ ఇష్టం లేకపోతే లట్కన్స్ పెట్టకుండా మధ్యలో అటొకటి ఇటొకటి పెట్టుకున్నా కూడా 5 చిన్న చిన్న బుటీస్ లాగా చాలా బాగుంటుంది. లేదంటే ఫస్ట్ మనం ఒకటే బుటీ పెట్టాం కదా, దాన్నే కొంచెం పెద్దగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రకరకాలుగా అండి, మనకు నచ్చినట్లుగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది శారీ అండి, ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట. మంచి బచ్చలపండు రంగు వచ్చింది కదా, అందుకనే నేను బీడ్స్ కూడా, మొనాలిసా బీడ్స్ కూడా నేను బచ్చలపండు రంగువే తీసుకున్నాను, కలర్ కాంబినేషన్ సెట్ అవ్వాలని. మొనాలిసా బీడ్స్ చుట్టూరు గోల్డ్ బీడ్స్ తోటి కుట్టాను కాబట్టి చాలా నిండుగా బాగుంది. ఇవి నేను 3 బంచెసే వేసుకున్నానని చెప్పాను కదా, 3 బుటీసే వేసుకున్నాను. కావాలంటే మీరు 5 వేసుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్గా కూడా సింగిల్గా ఒకటే పెద్దది కూడా కుట్టుకోవచ్చు, లేదంటే సింగిల్గా చిన్నది కూడా కుట్టుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా. ఇంకా ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. ఇంకా మన ఛానల్లో ఇలాంటి బోల్డ్ అనే స్టిచ్చింగ్ వీడియోస్, మగ్గం వర్క్ వీడియోలు, ట్రావెలింగ్కి సంబంధించి కూడా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాటన్నిటిని చెక్ చేసేయండి, చూసేసేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్స్లో వస్తుంది. తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.